దయచేసి తెలంగాణ ప్రజలందరికీ, నిరుద్యోగులకు, రైతులకు, వృద్ధాప్య పింఛన్దారులకు మీ అందరికీ చేతులెత్తి మరొకసారి చెప్తున్నా, మీరు మోసపోతున్నారు. మీరు బయటికి వచ్చి మాట్లాడేదాకా, మీ నిరసన తెలిపేదాకా నిరుద్యోగులకు ఉద్యోగాలు పడే, పింఛన్దారులకు పింఛన్ రాదు, రైతు లబ్ధిదారులకు రైతు బంధు పడదు, రైతు భరోసా ఇవ్వలేరు వాళ్ళు. అదే విధంగా రైతు రుణమాఫీ చేయలేరు, రైతు మద్దతు ధర చేయలేరు. ఎందుకంటే ఈ దొంగలే ఇచ్చిండ్రు ఇవన్నీ. మీరు ఇంట్లో కూర్చొని పింఛన్లు వస్తలేవు అంటే పింఛన్లు రావు. మీరు ఇంట్లో కూర్చొనే జాబులు వేస్తలేరంటే జాబులు రావు. మీరు ఇంట్లో కూర్చొనే మాకు రైతు బంధు పడలేదంటే రైతు బంధు రాదు. నిరుద్యోగులు చేసిన నిర్లక్ష్యం ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఆ రోజు ప్రగతి భవన్కి వస్తే కేసీఆర్ ఇప్పుడు అడ్డం పడ్డాడు, కానీ అప్పుడే అడ్డం పడు, అప్పుడే ఉద్యోగాలు వేసు. మీరేం చేసిండ్రు? కానిస్టేబుల్ జాబులు అప్పుడిన్ని వేసే వరకు మీరు సపరేక కిక్కురు మనకుంటున్నారు. డిఎస్సి వేయాలని కనీసం ప్రగతి భవన్ ముట్టడి ఆ రోజు చేయలే. ఇప్పుడు అదే నిర్లక్ష్యం ఇంకా కనుక మీరు చేస్తే మోసపోయేది నిరుద్యోగులే. మరొకసారి చెప్తున్నా, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ తోటి ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకున్నారు, మీరు దాడులకు పాల్పడవద్దు. మరొకసారి చెప్తున్నా, మీరు నిరసన తెలపాలంటే చిల్కా ప్రవీణ్ న్యూస్లో ఇట్లా రెచ్చగొడుతుండేమో, అది కాదు. నిరసన తెలపడం అంటే జస్ట్ మీరు ఒక కార్డు పట్టుకొని వచ్చి కూర్చోరి గంతే. అవతలోనే మిమ్మల్ని కొట్టాలి, కానీ మీరు తిరిగి ఒక్క దెబ్బ కొట్టద్దు. అలాంటి నిరసనలు చేపట్టండి. చైనాలో ఏం చేస్తారట అంటే, ఏదన్నా నిరసన కార్యక్రమం దిగితే వాడు ఎక్కువసేపు పని చేస్తారట. 8 గంటలు చేయాల్సిన పని 16 గంటలు 17 గంటలు చేస్తారట. దానివల్ల ఏంటంటే వాడి ఆరోగ్యం క్షీణించిపోతుంది కదా. వాడే భయపడి ఎవరు వీడు ఎక్కువసేపు చేస్తాను రేపు ఉద్యోగానికి రాడని మళ్ళీ ఏదోటి చేస్తారట. గట్ల మన నిరసన కూడా ప్రభుత్వాలను భయపెట్టే విధంగా ఉండాలి, కానీ ప్రభుత్వాల మీద దాడులకు దిగే విధంగా ఉండొద్దని మరొకసారి చెప్తున్నా. ఇక